ముందుగా నా దేవాదేవుడు కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా దానికి తీరదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే చాలామంది దేవుడు బిడ్డలు నేను బాప్టిజం తీసేసుకున్నాను, ఇంకా నేను చీకటితో నాకు పొత్తు లేదు, అపవిత్రంగా ఎవరైతే తిరుగుతున్నారో వారితో మాకు సంబంధం లేదు, అన్యులతో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వాటిని వీళ్ళు పెట్టి తినకూడదు, కొన్ని తినాలి కొన్ని తినకూడదు అనేది బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడు బిడ్డలుగా ఉండి అన్నీ తెలుసు కూడా చాలామంది తప్పు చేస్తున్నారు. నేను కొన్ని వీడియోలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఇది దేవుడు ప్రణాళిక జరుగుతుంది. అయితే ఒక భక్తుడు కూడా శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో పేరు పొందిన భక్తుడు కూడా దేవుడు మాట్లాడితేనే నమ్మగలిగాడు. లేదంటే ఆయన కూడా మరి కొన్ని దేవుడు సమస్తం అన్నీ పవిత్రంగా పెట్టాడు, కొన్ని ఆయన కూడా పక్కన పెట్టినట్టు మన వాక్యం చూడగలుగుతున్నాం. దేవుడు వచ్చి మాట్లాడితే కానీ ఆ వ్యక్తి సంపూర్ణుడుగా మారలేదు. దేవుణ్ణి నమ్మకం ముందు ఎవరో కాదు, పేతురు గారి. మరి దేవుణ్ణి సిలువకు ముందు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పిన పేతురు గారితో ఆయన పరిచర్యలో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మహాభక్తుడు. మళ్ళీ అలాంటి భక్తుడు కూడా దేవుడు సరిచేశాడు ఆ భక్తుడిని. ఇది మనము ఈ విషయాలు పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇది ముందు వీడియో మీకు ఒక ఎగ్జాంపుల్, అంటే మొట్టమొదటి వీడియోగా కొన్ని విషయాలు మీతో మర్మం పంచుకొని నేను రెండో వీడియో కూడా చేస్తాను. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చెవిగలవాడు విననుగాక దేవుడు చెప్పాడు. నేను మాట్లాడేది చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు ఐక్యత కోసం కానీ ఎదుటివారిని ప్రేమ విషయంలో కానీ స్పష్టంగా మాట్లాడాడు. ఒక దైవ సేవకుడు ఎలా బ్రతకాలి, దేవుడే దివి నుంచి భూమికి వచ్చి కులాన్ని చూసి ఉంటే ఒక కులం వర్గం వారే రక్షించబడింది. ఆయన కులం లేనివాడు గనక, మతము లేనివాడు గనక, అందరిలో ఉన్నాడు గనక, అందరికీ ప్రభువై ఉన్నాడు గనక అందరూ ఆయన బిడ్డలే. భూమి మీద చాలామంది ఏం చేస్తున్నారంటే నేను చెప్తాను. ముందుగా మీరు కొర్నేలి కోసము ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియోలు చాలా వీడియోలు చెప్పాను. అపోస్తులు 10వ అధ్యాయం కొర్నేలి గారి కోసం పూర్తిగా చదవండి. అంటే ఫస్ట్ దేవుడు కొర్నేలి దర్శించి నేను పలానా వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఆయన మాటలు వినండి అని కొర్నేలితో దేవదూత ద్వారా మాట్లాడేటప్పుడు కొర్నేలి గారు తన ఇంట్లో ఉన్న వారిని పేతురు గారి దగ్గరికి పంపిస్తాడు. పంపించే ముందు దేవుడు ముందుగా పేతురుని దర్శిస్తాడు. తర్వాత ఎందుకు పేతురుని గారిని దర్శిస్తారు అంటే కొన్ని పేతురు గారి మనసులో కూడా కొన్ని ఈ తినకూడదు, వీళ్ళని కొంతమంది దూరంగా ఉంచాలనే ఆలోచన ఆయనకు ఉందేమో తెలియదు నాకు. బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు పేతురుని సరిచేసినట్లు
11వ అధ్యాయంలో మనం చూద్దాం. మొట్టమొదటి ఈ 10వ అధ్యాయంలో సరిచేశాడు. సరిచేసిన తర్వాత పేతురు వచ్చాడు. కొర్నేలు ఇంట్లో వాక్యము, కొర్నేలుకి సంబంధించిన బంధువులు, కొర్నేలుకి సంబంధించిన స్నేహితులకి దేవుడు సువార్త ప్రకటించాడు. తర్వాత ఏం సంఘటన జరిగిందన్నది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఇక్కడ 10వ అధ్యాయంలో మీరు 12 నుంచి చదువుతున్నాను. మీరు 10వ అధ్యాయం అంతా చదువుకోండి. 12 నుంచి చదువుతున్నాను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుర్వద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి, దేవుడు చెప్తున్నాడు, పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడను. అయితే పేతురు అంటున్నాడు అయితే పేతురు వద్దు ప్రభువా, నిషేధమైనది అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూ తినలేదనగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషేధమైన వాటిగాను ఎంచవద్దని మరలా 2వ మారు, మరలా 3వ మారు దేవుడు తనకి బయలుపరిచాడు. నేను పరిశుద్ధంగా చేసిన దాన్ని నువ్వు నిషేధించుతున్నావు అంటున్నావేంటి? ఎందుకు నువ్వు తిన్నంటున్నావు? దీంట్లో 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి, మరి పేతురు గారు కొంతమందిని మరి కులం చూసారో తెలియదు, కానీ మనం స్పష్టంగా ఇది మరి చదవండి. దైవ సేవకులందరూ కూడా ఉన్నారు. ఈ యొక్క మర్మాలు ప్రజలకు చెప్పండి. ఎందుకంటే ఈ మర్మాలు కానీ చెప్పకపోతే కులపిచ్చుతోని దేవుడి బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. సేవకులు కూడా ఉన్నారండి బాబు, ఉన్నారు. సేవకులు కూడా లేరంటారా? ఉన్నారు. ఎందుకంటే సంఘంలో ఒక ఆవిడ వచ్చి, అయ్యా మా కూతురికి మన సంబంధం చూడాలి, మా కులపు వాడిని అని చెప్తే అలాగేనమ్మా అంటున్నాడు సేవకుడు. అలాంటి సేవకులు ఉన్నారు. ఆవిడలాగా కులపిచ్చి పట్టేసి, మతం పిచ్చి పట్టేసి దేవుడి బిడ్డగా ఉండి అవతల వారిని కించపరుస్తూ, అవతల వారు మనుషులే కాలనట్టు, వీరి కులం వాళ్ళే మనుషులు అన్నట్టు, వీరి కులం వాళ్ళే దేవుడు బిడ్డలైనట్టు మాట్లాడితే సేవకుడు గద్దించకపోయి సరేనమ్మా చూద్దాం అని ఆవిడలాగా మతం పిచ్చి పట్టి ఆవిడ ఎలాగ వెళ్తుంది నరకానికి. ఈ సేవకుడు కూడా అలాగ వెళ్ళిపోతాడు. సేవకుడు అనేవాడు ఎవరండి? నిన్నువారిని పొరుగువారిని ప్రేమించు, ఐక్యత కలిగి జీవించు. కులమతాలు లేని దేవుడు కదా యేసు ప్రభు. మతానికి చెందినవాడా? ఒక హిందువుడిగా ఉన్నాడా? ఒక క్రైస్తవుడిగా ఉన్నాడా? ఒక ముస్లింగా ఉన్నాడా? అందరి వాడిగా ఉన్నాడు కదా, అందరికీ ప్రభు అయి ఉన్నాడు కదా. ఎగంటమ్మా నువ్వు అలాగంటున్నావు కులం కోసం? అలక్క తల్లి, ప్రార్థన చేసుకో, అసగల ప్రాణం తృప్తిపరుస్తాడు. ఒకవేళ దేవుడు చిత్తమైతే ఆ మీ కులంలో ఉన్నవాడు వస్తే రావచ్చు, కానీ కులం కోసం మాట్లాడకూడదు. మనం అందరూ ఒకటే, దీంట్లో హెచ్చు తక్కువ లేవమ్మా, అందరూ సమానులే దేవుడి దృష్టిలో అని చెప్పటం లే. సరే అమ్మా చూద్దాం, ప్రార్థనలో పెడదాం అంటున్నాడు. గర్దించే సేవకులు చాలామంది తక్కువైపోయారు. ఆశీర్వాదాలు చెప్పి, పిట్ట కథలు, కల్పన కథలు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పి ధనాన్ని సంపాదించుకున్న సేవకులు ఎక్కువైపోయారు. ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉంటే వీడియో మీరు అర్జునుడికి మనసు మార్చుకోండి. ఎందుకంటే ప్రభు అని ప్రతి ఒక్కరు పరలోకానికి పోవడం అది బైబిల్ గ్రంథం చెప్తుంది. నేను 2 వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి. ఇక్కడ క్లియర్గా 10వ అధ్యాయంలో పేతురుని సరిచేశాడు, వెళ్ళి బహుబలంగా వాడబడ్డాడు, వచ్చేసాడు, బాగుంది. ఇంకా ఆయన సరి చేసుకున్నాడు చక్కగా. మరి అక్కడ కులం లేకుండా, అక్కడ భేదం లేకుండా చక్కగా దేవుని వాక్యం చెప్పి వాళ్ళు బలపరిచి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో మాట్లాడతాను.